జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. తో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. ఇది జకర్యా భక్తుడు ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నటువంటి మాటలు. చేత కాదు, బలము చేత కాదు, ఇది కేవలము నా ఆత్మ వలనే జరుగును, నా ఆత్మ వలన జరిగే కార్యము అనని దేవుడు మాట్లాడుతున్నట్లుగా, ఇది మందిరం విషయంలో మరి మాట్లాడుతున్నట్లుగా. ఎందుకంటే పడిపోయినటువంటి మందిరాన్ని తిరిగి కట్టాలని అనేక మంది భక్తులు ప్రయాసపడ్డారు. అప్పుడు దేవుడు వారిని బలపరుస్తూ ఏమని మాట్లాడాడంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ వలన ఈ కార్యము, ఎవరి శక్తి వలన కాదు, ఎవరి బలము వలన కాదు, ఇది కేవలము నా ఆత్మ వలనే జరుగును. హల్లెలూయా. అనేకమైన సార్లు మన మీద మనము ఆధారపడతాం, మన బలము మీద మనం ఆధారపడతాం, మన జ్ఞానము మీద మనము ఆధారపడతాం. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మన బలము మీద మనము ఆధారపడటం కాదంట, దేవుని బలము మీద మనము, దేవుని ఆత్మ మీద మనము ఆధారపడాలని దేవుని యొక్క వాక్యము సూటిగా మాట్లాడుతాము. మన బలము లిమిటెడ్ అన్నమాట, అది కొద్దిగే, మన జ్ఞానము కూడా కొద్దిగే ఉంటుంది. కానీ దేవుని శక్తి ఏదైతే ఉన్నదో, దేవుని ఆత్మ ఏదైతే ఉన్నదో, అది శక్తివంతమైనది, అది బలమైనది. బలమైనటువంటి కార్యములు మనము దేవుని ఆత్మ సహాయము ద్వారా మన జీవితములలో మనము చూడగలుగుతాం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ చేతే మనము దేవుని కార్యములు మన జీవితంలో చూస్తామని విశ్వసించిన నాడు, ఆత్మకు మనము అవకాశం ఇచ్చిన నాడు, దేవుని ఆత్మ కార్యములు మన జీవితములలో మనము పరిపూర్ణముగా చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ పని చేయడానికి అవకాశం అనుగ్రహించావో, అప్పుడు దేవుని మహత్తరకరమైన కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. రాత్రి కాలము పరిశుద్ధాత్మ దేవుని కోసం మనము ధ్యానించాం. ఏం ధ్యానించాం చెప్పండి? రాత్రి బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఈ బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఏమి సంపాదించుకోలేదంటే దేవుని ఆత్మను సంపాదించుకోలేదు అని మనం ధ్యానించాం రాత్రి కాలం. ఎందుకంటే వారు అన్నీ సంపాదించుకున్నారు, లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకున్నారు. ఎప్పుడైతే ఆ విలువైనటువంటి ఆ నూనెను వారు సంపాదించుకోలేదో, ఆ నిత్య రాజ్యాన్ని సైతము వారు కోల్పోయారు. ఆ పరలోక పట్టణాన్ని సైతము వారు సంపాదించుకొనలేకపోయారు, నశించిపోయారు, విడువబడ్డారు, ఘోరమైన వేదనలో పడిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యము చెబుతా ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడటం. ఈరోజు మన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడటం, దేవునికి అవకాశం ఇవ్వడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనం చదవండి ఎవరైనా త్వర. అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఆత్మ చేత ఏం చేయబడ్డారంటండి? ముద్రించబడ్డారు. మీరు దేవుని ఆత్మ చేత ముద్రించబడినటువంటి వారు. అసలు ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చి అడిగాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడటం అంటే ఏంటి అయ్యగారు
అని యవనస్తుడు అడిగాడు. పరిశుద్ధాత్మను మరలా మనం పొందుకోవాలా, ఆత్మ చేత మరలా మనం నింపబడాలా అని అడిగితే నేను అన్నాను, అసలు పరిశుద్ధాత్ముడే గనక లేకపోతే, పరిశుద్ధాత్ముడు గనక నీలో పని చేయకపోతే నీవు మందిరంలోనికే రావు, నువ్వు దేవుణ్ణి ప్రభువుగానే అంగీకరించలేవు. అసలు నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావంటేనే అది పరిశుద్ధాత్ముని యొక్క కార్యం. హల్లెలూయా. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావంటేనే అది దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ప్రేరేపిస్తే గాని నీవెంత మాత్రము కూడా దేవునిని వెంబడించలేవు, దేవుని కార్యాలు నీ జీవితంలో చూడలేవు. దేవుని కార్యాలు చూస్తున్నావంటే పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో పని చేస్తున్నాడని అర్థం. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అధికమయ్యే కొద్దీ నీలో ఫలాలు, వరాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. గ్లాస్లో కొంచెం నీళ్ళు ఉన్నాయనుకోండి, నీళ్ళు ఉన్నాయంటామా, గ్లాస్ ఖాళీగా ఉందంటామా? నీళ్ళు ఉన్నాయి, కాకపోతే అడుగునేదో కొంచెం నీళ్ళు ఉన్నాయి, అప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయనే అంటాం. గ్లాసు నిండిపోయి గ్లాసులో నుంచి నీరు కిందకు పోతుంది అనుకోండి, అప్పుడేమంటాం? అప్పుడు కూడా గ్లాసులో నీళ్ళు ఉన్నాయనే అంటాం. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో ఉంటాడు, మన హృదయంలో వసిస్తాడు, మన హృదయంలో నివసిస్తాడు ఆయన. కానీ ఎప్పుడైతే మనము దేవునితో అధికమైన సమయాన్ని గడిపినప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అధికమవుతుంది. శరీర శక్తి నశిస్తుంది, ఆత్మశక్తి పరిపూర్ణమవుతుంది, ఆత్మశక్తి అధికమవుతుంది. కనుకనే మనము అన్ని విషయాలలో దేవుని విషయం అనేసరికి ఆసక్తి అనేది మనలోకి వస్తుంది. చాలా మందికి అన్నిట్లో ఆసక్తి ఉంటుంది, కానీ దేవుడు అనేసరికి కొద్దిగా ఆసక్తి తగ్గిపోతుంది, ఉజ్జీవం తగ్గిపోతుంది. ఏమండి, దేవుని పని అనేసరికి చేద్దాంలే, వెళ్దాంలే, చూద్దాంలే. కానీ పరిశుద్ధాత్మని శక్తి నీలో అధికమయ్యే కొద్దీ, ఏమండి, పరిశుద్ధాత్మని యొక్క శక్తి నీలో అధికమయ్యే కొద్దీ నీకేమనిపిస్తుంది తెలుసా? నేను దేవుని సన్నిధిలో గడపాలి. అర్ధరాత్రి అయినా సరే దేవునితో మాట్లాడకుండా నేను పడుకోకూడదు. ఏ సమయమైనా సరే నేను మందిరంలో ఉండాలి, ప్రార్థనతో ఉండాలి. నాకు దేవుని సహాయము కావాలి, నాకు దేవుని కాపుదల కావాలి, నేను దేవుని భద్రతలోనే ఉండాలి. నాకు దేవుని కాపుదల లేకుండా ఒక్క క్షణమైన నేను ఎక్కడికి వెళ్ళకూడదు, ఆయనను విడిచిపెట్టకూడదు. నాకు ఆయన అవసరం అని చెప్పి నీ తప్పులు కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడతావు, నీ పాపాన్ని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడతావు. దేవునికి ఆకర్షితుడు అవుతావు, దేవునికి ఆకర్షితురాలు అవుతావు, దేవుని వెంబడిస్తావు. దేవునికి ఇంకా 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 సమీపంగా అవ్వడానికి ఏంటి మార్గం? ఎలా నేను ఇంకా దేవుని సంపాదించుకోవాలి, ఎలా నేను ఇంకా దేవుని సహాయాన్ని పొందుకోవాలి, ఎలా నేను ఇంకా అధికమైన దేవుని కృపను పొందుకోవాలనే తృష్ణ, ఆ వాంఛ, ఆ ఆశ నీలో అధికమవుతుంది. అది పరిశుద్ధాత్ముని యొక్క కార్యం. ధ్యానించాం కదా, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి మనల్ని, సత్యమైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. రాత్రినట్లుగా, నన్ను బంధిస్తున్నట్లుగా, నన్ను నిద్రపోనివ్వట్లేదు. ఏదో ఒక భయం ఆవరిస్తున్నట్లుగా నిద్ర పట్టట్లేదు, ఏదో ఒక భయం తొలిచి వేస్తున్నట్లుగా, ఏదో ఒక శక్తి మరి బంధిస్తున్నట్లుగా నాకు అనిపించి నెమ్మది లేదు. వెంటనే మోకరించి ప్రార్థన చేశాను, ఏంటి ప్రభువా, ఏం జరుగుతుంది? ఏది నన్ను అడ్డగిస్తా ఉంది? నా నెమ్మదిని, నా సమాధానాన్ని ఏది అడ్డగిస్తా ఉంది? యేసు నామములో నేను ఆ దుష్ట శక్తులను, ఆ చీకటి శక్తులను బంధిస్తున్నానని మోకరించి ప్రార్థన చేశాను. వెంటనే ఆ ప్రార్థన చేసిన నాకు నిద్ర పట్టేసి పడుకుంటుపోయాను. ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేవుని సంగమా, దేవుని ఆత్మలో వర్ధిల్లిన కొలది దేవుని మహిమను మనం ఇంకా చూస్తాం. మోషే అంట
దేవుని స్వరూపమును నిదానించి చూశాడు. అంటే నిదానంగా దేవుని శక్తిని, దేవుని కార్యాలను, దేవుని యొక్క మహిమను నిదానంగా చూస్తా. నిదానించి చూడాలి దేవుని మనం. ఆయన మహోన్నతుడండి, ఆయన శక్తిమంతుడండి. ఆయన మీద ఆధారపడినప్పుడు మన జీవితాలలో మనము శక్తివంతమైన కార్యాలు చూస్తాం. మొదటి పాయింట్ ఏంటంటే, మనము దేవుని పని జరగాలని, దేవునికి మన పని జరిగినట్లుగా దేవునికి మనము మన పనిలో అవకాశం ఇవ్వాలి. చూద్దాం, నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేను చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి అన్నడును చూడరు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇక్కడ మోషే ఎర్ర సముద్రము దగ్గర ఉన్నాడు, ఆగిపోయారు అందరూ కూడా. ఆ సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏమంటున్నాడంటే, మీరు మౌనంగా ఉండండి, మీరు ఊరకుండండి, దేవుడు చేయబోయే కార్యాన్ని మీరు చూడండి. దేవుని మీద ఆధారపడటం నేర్పిస్తున్నాడు. అతడికి తెలుసు, నా వలన ఏది కాదు, ఇప్పటి వరకు జరిగిందంతా దేవుడు చేశాడు. వారు మోషే కలిసి చూస్తున్నారు ఏదైనా సరే. మోషే అంటున్నాడు, నా వైపు కాదురా బాబు నువ్వు చూడాల్సింది, దేవుని వైపు. ఇప్పటి వరకు జరిగినదంతా దేవుని కార్యమే. నా వైపు మీరెందుకు చూస్తున్నారు? నాలో ఏమీ లేదు, నాలో ఏ శక్తి లేదు, నాలో ఏ గొప్పతనము లేదు. మీరు ఊరక నిలుచుండి దేవుడు చేయబోయే కార్యమును మీరు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే వాళ్ళని కూడా, అరే మనం కూడా అంతమంది ఉన్నాం కదా, పదండి వారి మీద తిరగబడదామని చెప్పలేదు మోషే. పదండి వారిని మనం ఎదుర్కొందామని చెప్పలేదు మోషే. ఆ యొక్క సైన్యాన్ని అందరినీ జయిద్దాం పదండి అని చెప్పలేదు మోషే. మరేం చెప్పాడు? ఏం చెప్పాడు చెప్పండమ్మా. అది కాదు, తర్వాత ఊరక ఉండి చూడండి, ఊరకుండండి, మీరు యుద్ధం చేయొద్దు. ఎందుకంటే మీ కొరకు యుద్ధము చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీ తరపున యుద్ధము జరిగించువాడు ఆయన. సైన్యములకు అధిపతి యెహోవా మీ తరపున యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఊరకుండండి, దేవునిని పని చేయనివ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఊరక ఉండి దేవునిని పని జరగనివ్వండి, దేవుని చేత పని చేయనివ్వండి. దేవుడు ఆయన మన ఎడల ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినప్పటికీ మనం ఎందుకు ఇంకా దేవుని కార్యాలు చూడలేకపోతున్నామంటే, మన పనిని మనమే చేసుకుంటూ, మన శ్రమలను మనమే ఎదుర్కొంటూ, దేవుని పని దేవుడు చేయకుండా మనమే ఆపివేస్తా ఉన్నాం. ఆ పనిని దేవుడు జరిగించినప్పుడు అది చాలా అద్భుతంగా ఉంది. మనం వెళ్ళిపోయి మన నోరు పారేసుకొని, మనం వెళ్ళిపోయి మనం కొట్లాడేసి గొడవాడేసి మనం చేస్తే ఇంకా దేవుడు పని చేయడు. ఇంకా అయ్యగారు ఎప్పుడు అదే నాకు చెప్తారు, మనం ఊరకుండి దేవుని చేత పని జరిగినివ్వాలి. హల్లెలూయా. మనం వెళ్ళకూడదు దేనికి. మనము మన బాధ్యత ఏంటంటే దేవుని దగ్గరికి చేర్చడం అంతే. ఈ విషయాన్ని దేవునికి అందించడం అంతే. ఈ విషయాన్ని దేవునికి ఇవ్వటం, ప్రభువా ఈ విషయంలో నువ్వేదైనా చేయి, ఈ విషయాన్ని నీకు అప్పగిస్తున్నాను, ఈ విషయంలో నీ కార్యం కోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి మనం ఏం చేయాలంటే, మనము దేవునికి అప్పగించి దేవుని నుంచి మనము కార్యాలు ఎదురు చూడాలి, ఆశించు. మనుషులను నమ్ముకుంటే మనం మోసపోతాం. నీ వెనకాల ఎంతమందినైనా ఉండనే,
వారెవ్వరూ కూడా నీకు సహాయం అనేది చేయలేరు. ఏదో ఒక సర్టైన్ టైం వరకు, ఒక ఒక పరిమితి కలిగిన సమయం వరకు ఎవరైనా కొద్దిగా సహాయం చేస్తారేమో, కానీ శాశ్వత కాలము నీ వెనకాతలే ఉండి నువ్వు చెప్పిందంతా విని చెయ్యాలి, నీకు అన్నీ చేసి పెట్టాలంటే ఎవరు కూడా చేయడం ఎవరికీ ఇష్టం కాదు. ఎవరి ప్రాణం అంటే వాళ్ళకే తీపి, ఎవరి జీవితం వాళ్ళే చూసుకుంటారు, సహాయం చెయ్యరు. అందుకే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎంతమందిని నమ్మాడో పాపం దావీదు. ఆ మాట వచ్చింది, నమ్మి చూసి వాళ్ళ కళ్ళు చూసి వీళ్ళ కళ్ళు చూసి వాళ్ళ చేతులు కళ్ళు చూసి వీళ్ళ చేతులు కళ్ళు చూసి ఇసికిపోయాడు. అంటున్నాడు, మనుషులను నమ్ముకున్నట్ట కంటే యెహోవాను, దేవుని ఆశ్రయించడం మేలు, అది ఆశీర్వాదం. దేవుని కాకుండా నువ్వు ఎక్కడికి నువ్వు వెళ్ళి వెతికి ఆశ్రయించి ఏదైనా సంపాదించుకోవాలన్నా సరే కష్టం, అది జరగదు. ఏదైనా కార్యం జరగాలంటే కార్యము సఫలపరచువాడు దేవుని ద్వారా మనము పొందుకోవాలి పిల్లరా. దేవుని ద్వారా దేవుని కార్యములు మన జీవితములలో మనము చూడగలగాలి. నీ అంతటా నువ్వే చేస్తావు, నువ్వే చూస్తావు అని అంటే కనుక దేవుని కార్యాలను చూడవు. ఆధారపడటం, దేవుని మీద ఆధారపడటం గొప్ప విషయం. ఆధారపడుతున్నావా నువ్వు? దేవుని శక్తి మీద, దేవుని ఆత్మ మీద ఆధారపడుతున్నావా? అంత విశ్వాసం నీకుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడిన వారు, దేవుని మీద నమ్ముకున్న వారు, దేవుని మీద ఆశలు పెట్టుకున్నవారు ఎన్నడూ మోసపోలేదు. ఎవరైతే దేవునికి విరుద్ధముగా దేవుని మాటను తృణీకరించి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన వారందరూ కూడా నశించిపోయినట్లుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక దేవుని మీద మనము ఆధారపడాలి. దేవునిని పని చేయడానికి దేవునికి అవకాశం ఇవ్వాలి. తాగుబోతోడు ఉన్నాడు, దేవునికి అవకాశం ఇస్తే కదా దేవుడు మార్చుకుంటాడు. కొంతమంది అంటారు, అయ్యా మా వల్ల కావట్లేదండి, మా వల్ల పాపం వాళ్ళకు కూడా మానేయాలని ఉందంట, ఆయనకి మానాలని ఉందంట, కానీ మానుకోలేకపోతున్నాడు. ఆ చెడు అలవాట్లు కొన్ని ఉండిపోయినాయి. పాపం చెడు అలవాట్లను తెలుసు, మానుకోవాలని ఉంది, కానీ మానలేకపోతున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. వ్యభిచారం, త్రాగుడు, శరీరం ప్రేరేపించే అలవాట్లు, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనిషిని ఇంకా పట్టుకొని దిగజార్చి వేస్తాయి. నాశనం అయిపోయేంత వరకు నిన్ను విడిచిపెట్టవవి. నాశనం అయిపోయేంత వరకు నిన్ను వదిలి వెళ్ళవవి. నువ్వేం చేయాలయ్యా అంటే దేవునికి అప్పగించుకొని దేవుడు నీ జీవితంలో పని చేయడానికి నువ్వు అవకాశం ఇవ్వాలి. దేవునిని ఆహ్వానించాలి. అయ్యా పరిశుద్ధాత్ముడా నాలోనికి రండి, నేను మార్పు చెందాలనుకుంటున్నాను, నేను మారాలనుకుంటున్నాను, ఈ చెడు అలవాటుని నేను ఎదిరించాలనుకుంటున్నాను, నేను జయించాలనుకుంటున్నాను, నాలోనికి రండి పరిశుద్ధాత్ముడా అని నీవు ఆహ్వానించినట్లయితే ఆయన నీ జీవితంలోనికి వచ్చి నిన్ను సత్యమైన మార్గములో ఆయన నడిపిస్తాడు. అదే దేవునికి అవకాశం ఇవ్వటం అంటే, దేవుని మీద ఆధారపడటం అంటే, దేవునికి అవకాశం ఇవ్వటం అంటే అదే. ఈ పనిని నీకు అప్పగించేస్తున్నాను ప్రభువా, నేను బయటికి రావాలి, ఎలాగైనా నన్ను తీసుకురా, ఈ అలవాటు నుంచి నేను జయించాలి, ఈ అలవాటుని నాకు సహాయం చేయి అని మనము దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో అప్పుడు దేవుని కార్యాలు చూస్తాం. మనం వెళ్ళిపోయి మన శక్తి కొలది చేసామనుకోండి, పని జరుగుతుంది కానీ కొంచెమే, అది అధికముగా విస్తారంగా జరగదు. దేవుని ద్వారా జరిగితే విస్తారంగా ఉంటుంది ఆ పని, ఆశీర్వాదకరంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. గనుక నీవు దేవుని పని చేయి, నువ్వు దేవునికి అప్పగించుకోవడం నేర్చుకో. ఒక విశ్వాసి ఏం చేస్తాడంటే దేవునికి అప్పగించుకుంటాడండి.
అన్ని విషయాలు దేవునికి అప్పగిస్తాడు, తను మౌనంగా ఉంటాడు. విశ్వాసులను చెప్పుకొని తిరిగేవారు మాత్రమే అన్ని పనులు వాళ్ళు చేస్తారు. దేవుని పక్కన పెట్టేసి నేనే చేయాలి, నేనే వాగాలి, నేనే వాళ్ళని తిట్టాలి, వీళ్ళని తిట్టాలి, వాళ్ళు నాకు అన్యాయం చేశారు, నేనే వెళ్ళాలి, నేనే చేయాలి. కానీ విశ్వాస అనేవాడు దేవుని మీద నాకు న్యాయం చేయ ప్రభువా అని దేవుని ఆశ్రయిస్తారు, దేవుని మీద ఆధారపడతారు, దేవుని ద్వారా వారి పని జరగడం చూస్తారు. ఆమేన్. రెండో విషయాన్ని మనం ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. దేవునికి స్తోత్రం. ఈ రెండు వచనాల వల్ల మనకి తెలుస్తుంది ఏంటంటే దేవునిలో నిలిచి ఉండటం, దేవుని ద్వారా పని జరగడం. సెల్ఫ్ ఎఫర్ట్ అంటే మనం శ్రమించటం, దాని వలన ప్రతిఫలం అనేది ఉండదు. మనం వెళ్ళిపోయి ఏదైనా జరిగించాలంటే మన శక్తి నశించిపోతుంది, కానీ ఆ పని జరగదు. అదే దేవుని శక్తి మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని ఆత్మ మీద మనం ఆధారపడినప్పుడు, దేవునిలో మనం అంటుకట్టబడి ఉన్నప్పుడు, దేవునికి వేరే కాకుండా దేవునిలో మనం నిలిచి ఉండినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం, ఫలిస్తాం. తీగంట వేరుగా ఉండి ఏం చేయలేదు, ఫలించలేదు. అలాగే తీగ ఎలాగైతే ద్రాక్షవల్లికి అంటుకట్టబడి ఉంటుందో అలాగ నీవు కూడా ఉన్నప్పుడు నువ్వు శ్రమించాల్సిన అవసరం ఉండదు. ఆ ద్రాక్షవల్లితో పాటు కలిసి నీవు కూడా వర్ధిల్లుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెట్టుతో పాటు ఆ కొమ్మ అభివృద్ధి చెందుతుంది. కొమ్మ ఏమంటే వేరుల దాకా వెళ్ళాల్సినటువంటి, భూమిలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ చెట్టు అనేది భూమి లోపలికి ఉంది కాబట్టి అవసరం లేదు. కొమ్మ దానికి అంటుకొని ఉంటే చాలు. ఆ యొక్క తీగ ద్రాక్షవల్లికి అంటుకొని ఉంటే చాలు. ఆ యొక్క చెట్టులో ఉన్న పోషకాలన్నీ కూడా ఆ తీగ నుంచి బయటకు వస్తాయి. ఆ తీగలో కనిపిస్తాయి, ఫలాలు కనిపిస్తాయి, ఆశీర్వాదమును చూస్తావు, అభివృద్ధిని చూస్తావు, నెమ్మదిని చూస్తావు, సంతోషమును చూస్తావు, బలమైన కార్యాలు చూస్తావు. ఎప్పుడో తెలుసా? క్రీస్తును అంటిపెట్టుకొని ఉన్నప్పుడు, దేవునిని అంటిపెట్టుకొని ఉన్నప్పుడు. దేవుని కోల్పోతే నష్టపోతావు. ఇదే మాట మనం అనేకమైన సార్లు విని ఉంటాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునిని కోల్పోయి నశించిపోవడానికి తప్పితే ఆశీర్వదించబడడానికి 1% ఆఫ్ ఛాన్సెస్ కూడా. మూడో విషయం చూసి మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారు మాత్రమే దేవుని పిల్లలు అనబడతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ ఉందంటే ఇంకోటి ఏముంది చెప్పండివా? దురాత్మ కూడా. ఇక్కడ స్పష్టంగా రాయబడింది, దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు ఉన్నారు, అలాగే దురాత్మ చేత నడిపించబడేవారు కూడా. వారు ఎవరి పిల్లలు? సైతాను పిల్లలు. వారు ఎవరి పిల్లలు? సైతాను. దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు అందరూ కూడా దేవుని పిల్లలు. సాతాను ఆత్మ చేత నడిపించబడేవారు అందరూ కూడా. సాతాను ఆత్మ ఏంటయ్యా అంటే శరీర వాంఛలు, శరీర ఇచ్ఛలు, ఇవన్నీ కూడా సాతాను సంబంధమైనవి. తెలుసండి, ప్రతి ఒక్కరికి తెలుసు. తప్పేంటో తెలుసు, ఒప్పేంటో తెలుసు, పాపం ఏంటో తెలుసు, అన్యాయం ఏంటో తెలుసు. కానీ ఎందుకు జరుగుతానే ఉన్నాయి? ఎందుకు అన్యాయములు ఇంకా జరుగుతానే ఉన్నాయి? పాపం ఇంకా ప్రబలుతానే ఉంది అంటే వారు దేవుని ఆత్మ చేత నడిపించబడట్లేదు. దేవుని ఆత్మ నడిపింపులోనికి వారు రావట్లేదు. ఆత్మ చేత మనమందరము కూడా నడిపించబడాలి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం ముగించేస్తాను, సమయం అయిపోయింది, నా మాటలు ముగించి.
మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం ఈ ఒక్క వచనం 14వ వచనం మనం చదువుదాం. యెహోవా ఆత్మ సౌలును విడచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ, వినండి ఏమొచ్చింది, దురాత్మ ఒకటి వచ్చి సౌలు సేవకులు దేవుని యొద్ద నుంచి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను చాలండి. సౌలునట వింటున్నారా అయ్యా, వింటున్నారా? సౌలుని దేవుని ఆత్మ విడిచిపోయిందట. వేరొక దురాత్మ వచ్చి ఆయన్ని ఆవహించింది. ఏమొచ్చిందమ్మా? దురాత్మ వచ్చింది. సౌలు ఎవరు తెలుసా? దేవుని అభిషేకం చేత నింపబడినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప విశ్వాసి. చెప్పాలంటే పాస్టర్ గారి దగ్గరికి గాడిదలు తప్పిపోయినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే అయ్యో ఆయనకి ఇవ్వడానికి మా దగ్గర ఏమున్నాయి అని అడిగారు. అడిగి వెంటను కానుగ్గా ప్రవక్తకి ఇచ్చి మరి ఆ గాడిదల కోసం అడిగినప్పుడు ఆ ప్రవక్త గాడిదలు ఎక్కడున్నాయో చెప్పడం మనం చూస్తాం. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, గొప్ప విశ్వాసి, దశం భాగం ఇవ్వాలని కూడా తెలుసు, కానుక చెల్లించాలి, దైవజనుడి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని కూడా తెలుసు. ఏమండి, అన్ని అంటే వాక్య జ్ఞానములో ఎదిగినటువంటి ఒక వ్యక్తి, భక్తిలో మరి ఉన్నటువంటి ఒక వ్యక్తి. కనుకనే దేవుడు అతన్ని ప్రేమించి, అతన్ని కనికరించి, లేకపోతే అతన్ని హెచ్చించి రాజ సింహాసనాన్ని సౌలుకు దేవుడు అనుగ్రహించాడు. మంచి బుద్ధిమంతుడని దేవుడు ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడండి? అప్పటి వరకు చాలా రోజులు దేవుని చేత, దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నాడు. కానీ ఒక రోజు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైపోయాడో, దేవుని మాటలు వినడం మానేశాడో, దేవుని పెడచెవిని పెట్టాడో, దేవుని ఆజ్ఞలు గైకొనట్లేదో, అతని మీదకి దేవుని ఆత్మ పోయి దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చి పట్టేసింది అతన్ని. నిద్ర పట్టట్లేదు అతనికి. రాత్రి నిద్రపోవాలని ప్రయత్నిస్తున్నాడు. నాకు వాక్యం చెప్పడానికి పిలిచారు. రాత్రిపూట సహజంగా 10 అయిపోద్ది అనమాట పడుకునేటప్పుడు. నేను ఏం చేస్తానంటే, మ్యాక్సిమం ఏమైనా కోటాలు ఉన్నాయంటే కొంచెం వేగంగా పడుకోవడానికి ప్రయత్నిస్తాను. పొద్దున్నే పనికి ఒక చోట చిన్న పని ఉంది, వెళ్ళాలి. రాత్రికేమో కోటానికి వెళ్ళి ఉపాసుకోవడానికి వెళ్ళి వాక్యం చెప్పి రావాలి. అయితే సాయంత్రం తొందరగా పడుకుందాం అన్నాను. ఈ లోపల నవ్య కాఫీ ఇచ్చింది నాకు. కాఫీ సహజంగా తాగను. 6-7 గంటల టైంలో అందరూ ఎవరో వస్తే, దర్శించడానికి ఎవరో విశ్వాసాలు వచ్చే వాళ్ళతో పాటు కాఫీ ఇచ్చింది నాకు కూడా. కాఫీ ఇచ్చి తాగేశాను. 9 అయిపోయింది. ఇంకా ఫోను టీవీ అన్ని బంద్ చేసి పక్కన పెట్టేసి పడుకోవడానికి రెడీ అయిపోయాను. పడుకున్నాను, నిద్ర రావట్లేదు. ఇటు తిరిగి పడుకున్నాను, నిద్ర రావట్లేదు. నాకు ఇటు తిరిగి పడుకున్నాను, నిద్ర రావట్లేదు. సరే గట్టి కళ్ళు మూసుకొని గట్టికి బిగించి పడుకుందామని చెప్పి దుప్పటి ముసుకేసి గట్టికి ప్రయత్నించాను, కానీ నిద్ర రావట్లేదు. ఏం జరిగిందంటే, ఆ కాఫీ ప్రభావం, ఎప్పుడు తాగాను కదా కాఫీ, ఆ 7 గంటలు 6:30 ఆ టైంలో కాఫీ ఏదైతే తాగానో నిద్ర రావట్లే. నాకు పొద్దున్న పని ఉంది, పొద్దున్న ఒక దగ్గరికి వెళ్ళాలి, రాత్రికి మళ్ళీ ప్రార్థనకి అటెండ్ అవ్వాలి. నిద్ర లేకపోతే రోజంతా ఏదో ఒక నెత్తి మీద ఒక పెద్ద బండరాయి పెట్టుకున్నంత బరువు ఉంటుంది అనమాట నిద్రపోకపోతే. సో నిద్రపోవాలని చెప్పి ఇటు ఇటు నేను గట్టిగా మూసుకొని గట్టిగా ప్రయత్నిస్తున్నాను, కానీ నిద్ర రావట్లేదు. ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు. ఇటు తిరిగి పడుకున్నా, నిద్ర పట్టట్లేదు. ఎన్ని గంటలకు పడుకున్నాను తెలుసా? 9 గంటలకు పడుకుందాం అనుకున్నాను, 1 గంట వరకు తిరుగుతానే ఉన్నాను అటు ఇటు. టైం చూసా ఎంత ఉంటుంది, నాకు నిద్ర రాలేదు. 1 గంట అయింది, నిద్ర లేదు. రోజంతా సఫర్ అయిపోయాను. రాత్రి కోటంకి వెళ్ళినప్పుడు కూడా సఫర్ అయిపోయాను, నిద్ర లేక. సౌలు పరిస్థితి కూడా అలాగే ఉంది. నిద్ర లేదు, నిద్ర పట్టట్లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు.
తన పరిస్థితి అంతా కూడా ఏమండి చాలా దరిద్రంగా ఉంది తన పరిస్థితి. గొప్ప విశ్వాసం, గొప్ప ప్రార్థనాపరుడు, దేవుని ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నడిపించబడకుండా తన సొంత జ్ఞానముతో లేకపోతే తన శరీరిచ్చలకు తను వెళ్ళిపోయి చేయొద్దన్న పనిని ఎప్పుడైతే చేశాడో, దేవుని ఆత్మ చేత నడిపించబడలేదో, దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి, ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పాను కదా అండి. ఎవరైతే పరిశుద్ధాత్మ గద్దింపునకు లోబడరో వెంటనే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. వారిలో ఉండడంకా ఎప్పుడైతే నువ్వు వినట్లేదో, నీ హృదయం మండబారిపోయిందో, నీ మనసు మూర్ఖమైపోయిందో, నువ్వు దేవుని మాటకు లోబడట్లేదో, పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నుంచి వెళ్ళిపోతాడు. ఇంకంతా నీ ఆలోచనలే పనిచేస్తాయి, ఇంకా నీ సొంత ఇచ్చలే పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇంక చెప్పడానికి ఎవరు కూడా నీకు, అది స్టేజ్ 3 or 4 అనమాట, చాలా భారీ ముదిరిపోయిన స్టేజ్ అనమాట. ఏం స్టేజ్ అది? బాగా ముదిరిపోయింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నుంచి వెళ్ళిపోయాడు. ఆత్మ గద్దింపు కూడా నీకు లేదు, ఏ గద్దింపు లేదు, ఏ భయము నీకు లేదు, ఏది మనసులో నొచ్చుకోవట్లేదు, నీకు జాలి కలగట్లేదు, కరుణ కలగట్లేదు, భయం వేయట్లేదు, నొప్పి లేదు. నీకు చచ్చిపోయావు, నువ్వు బ్రతికి లేవు, చచ్చిపోయావు. నువ్వు శవానికి కర్ర తీసుకొని డబా 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 బాధితే నొప్పి వస్తుందా చెప్పండి? నొప్పి వస్తుందా? నొప్పి రాదు, ఎందుకంటే చచ్చిపోయాడు కాబట్టి నొప్పి రాదు. అలాగే నీకు గద్దింపు నీకేం అనిపించట్లే, పాపం నీకేం అనిపించట్లే, చెడుతనం నీకేం అనిపించట్లే. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్ముడు నిన్ను విడిచిపెట్టేశాడు. దురాత్మ ఒకటి వచ్చి నిన్ను ఆవహించింది. నువ్వు సైతాన్ గాడి నడిపింపులో ఉన్నావు, దేవుని నడిపింపులో కాదు నువ్వు ఉన్నది. సైతాన్ గాడి నడిపింపులో ఉన్నావు కాబట్టి వాక్యం నీకు ఎక్కట్లే, వాక్యాన్ని నువ్వు పాటించట్లే, వాక్యానుసారమైన జీవితము నీకు లేదు. ఏ నడిపింపులో ఉన్నావు నువ్వు? దురాత్మ నడిపింపులో ఉన్నావు. ఆ దేవుని ఆత్మ నడిపింపులో లేవు, పరిశుద్ధాత్మ నడిపింపులో లేవు. పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు, నీలో దుఃఖపడతాడు. నువ్వు పాపం చేస్తున్నప్పుడు ఆయనను ప్రేరేపిస్తాడు. అమ్మా ఇది తప్పు, నాయనా ఇది తప్పురా, ఇది తప్పు, ఇది చెయ్యొద్దు నువ్వు అని చెప్పి ఒక స్వరం, ఒక గద్దింపు నీ హృదయంలో రావట్లేదంటే పరిశుద్ధాత్ముడు నిన్ను, ఒక భయం నీ హృదయంలో పుడుతుంది, ఒక స్వరం నిన్ను గద్దిస్తుంది. ఇది తప్పు, ఇది చెయ్యొద్దు, ఇది నీకు తగినది కాదు. అదే అంతరాత్మ చెప్పడం. 2 సార్లు చెప్తుంది, 3 సార్లు చెప్తుంది, 4 సార్లు చెప్తుంది. విన్నావా? నేను సత్యంలో నడిపిస్తుంది, లేదంటే విడిచిపెట్టి ఖాళీ అయిపోతావు. అప్పుడు నీకేమనిపించదు, ప్రార్థనలో ఉన్నప్పుడు ఏమనిపించదు, పాటలు పాడుతున్నప్పుడు ఏమనిపించదు, ఆరాధన జరుగుతుంటే పాట పాడుతున్నారా, ప్రార్థన చేస్తుంటే, దేవుని సన్నిధిలో ఉంటే ఏమనిపించదు, ఏ అనుభూతిని నువ్వు చెందలేవు. దేవుని శక్తిని అనుభూతి చెందలేవు. ఎందుకు ప్రార్థన చేస్తున్నావో అర్థం కాదు, ఎందుకు ప్రార్థనలో ఉన్నావో కూడా అర్థం కాదు. తెలుసా? దేవుని ఆత్మ నీలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ నీలో లేదు. దేవుని ఆత్మ గద్దింపునకు నువ్వు లోబడలేదు ఏ రోజు కూడా. ఎప్పుడో నేను విడిచిపెట్టి శరీరేచ్ఛలకు నువ్వు లోబడిపోయి దేవుని పక్కన పెట్టేసి పరిపూర్ణమైన వేషధారి జీవితాన్ని నువ్వు జీవిస్తావు. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? సౌలు జీవితం అకారణంగా ఆగిపోయింది. గొప్ప స్థితిలో ఉండాలి, అది ఎక్కడో ఉండాలి. సౌలు మహారాజు ఆ యొక్క జీవితము
ఎక్కడో ఉండాలి, తరతరాలు తరతరాలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఓ ఎంత గొప్ప సామ్రాజ్యం అండి అది. అలాంటి ఒక గొప్ప సైన్యాన్ని పరిపాలిస్తున్న నాయకుడి యొక్క కథ ఎలా ముగిసిందో తెలుసా? పొట్టలో పొడుచుకున్నాడు. ఇంకా చావు రాక ఎవరో ఒక సైనికుడు కనిపిస్తే, నన్ను చంపేయండి రా బాబు, నాకు చావు రావట్లేదు, నేను చచ్చిపోతేనే బాగుండు అననే దౌర్భాగ్యమైన స్థితిలోనికి దిగజారిపోయాడు. ఎందుకో తెలుసా? అన్నీ ఉన్నాయి, కానీ దేవుని ఆత్మ అతనికి తోడుగా లేదు. అన్ని సంపాదించుకున్నాడు, కానీ దేవుని ఆత్మను అతడు ఎంత మాత్రము కూడా సంపాదించుకొనలేదు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడిన నాడు దేవుని కుమార్తెగా మార్చబడతావు. దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడిన నాడు దేవుని కుమారుడుగా నువ్వు మార్చబడతావు. దేవుని కార్యములు నీ జీవితంలో చూస్తావు. ఆ నడిపింపును పోగొట్టుకోకు. దేవుని ఆత్మ చేత నడిపించబడడానికి ఇష్టపడు. దేవుని ఆత్మకు లోబడు. ఆత్మ చెప్పుచున్న మాటను శ్రద్ధగా ఆలకించు. ఈ రోజే స్వీకరించు. ఎందుకంటే దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుతున్నారో వారు దేవుని పిల్లలు అనబడతారు. ఆత్మ మనల్ని సరైన మార్గంలోనే నడిపిస్తుంది. దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతకడానికి సహాయం చేస్తుంది. దేవునికి మనల్ని దగ్గరగా చేస్తుంది. దేవుని కాపుదలకు, దేవుని యొక్క భద్రతకు మనల్ని సమీపస్తులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అవకాశం ఇస్తున్నావా నువ్వు? దేవునికి అవకాశం ఇచ్చిన నాడు, దేవుని ఆత్మకు లోబడిన నాడు దేవుని కార్యాలు నీవు చూస్తావు. సంఘం విస్తరించాలి, సంఘం అభివృద్ధి చేయాలి. గొర్రెని కంటుంది కానీ కాపరికి అంటాడా? గొర్రెని కంటు అంటే ఈ గొర్రెకి ముందు కనాలని ఇష్టం ఉండాలి, అప్పుడే కనగలదు. గొర్రెని కని ఏం చేయాలంటే సంఘము అభివృద్ధి చెందాలి, సంఘము విస్తరించాలి. ఎప్పుడు విస్తరిస్తుంది తెలుసా? మొదట నువ్వు దేవుని పిల్లాడిగా, దేవుని పిల్లగా, దేవుని బిడ్డలముగా ఉన్నామా లేదా? ఆ నడిపింపు మనకుందా లేదా? ఆ యొక్క సహాయం మనకుందా లేదా? దేవుని నడిపింపులో మనం ఉన్నామా లేదా? లేకపోతే మనకు నచ్చినట్లుగా మనం పోతున్నామా? మన ఇష్టాలు నెరవేరుతున్నాయా? మన పనులే జరుగుతున్నాయా? లేకపోతే దేవుని నామం మహిమపరచబడుతుందా? హల్లెలూయా. దేవుని పని జరుగుతుందా? దేవునికి ఇష్టంగా నేనున్నానా? దేవునికి నచ్చినట్లుగా నా బ్రతుకుందా? దేవుని నడిపింపులో మనం ఉన్నామా? అంతే. ఆ మాటలు ముగిస్తాం. ఒక రాజుగారికి మరొక ఆయన చెప్పాడు కథ. ఒక రాజుగారికి ఒక సందేహం వచ్చిందట. వెంటనే వాళ్ళ మంత్రిని పిలిచాడట. పిలిచి, మంత్రి, కుక్కలు కాన్పులో 10-15 పిల్లలు పెడతాయి కదా, పెడతాయా? ఒక 10. కానీ గొర్రె కాన్పులో ఎన్ని పెడుతుంది? ఒకటే పెడతా, 1-2. కుక్క మాత్రం కాన్పులో 10, 1/2 డజను. మరి మంత్రి, కుక్క కానుపులో బోల్డంత మందిని కంటది కదా, కుక్కల సంఖ్య తగ్గిపోతుందేంటి, గొర్రెల సంఖ్య పెరిగిపోతుందేంటి? అది కానుపులో ఒక్కతనే కంటది, ఒక్క గొర్రెనే కంటది. కానీ ఎందుకు గొర్రెల సంఖ్య పెరుగుతుంది? విస్తారంగా ఉన్నాయి గొర్రెలు, కుక్కలు ఎందుకు తక్కువ ఉన్నాయి అడిగితే, నాకు తెలియదు మంత్రి రాజా, కానీ నేను తెలుసుకున్నానని చెప్పి కొన్ని కుక్కలను తీసుకొచ్చి ఒక గదిలో పెట్టాడట. కొన్ని గొర్రెలను తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టాడట. పెట్టి ఒకంత ఆహారం
ఒకంత రొట్టె ముక్కలు ఇన్ని ఒక గిన్నెలో పెట్టి కుక్కల దగ్గర పెట్టాడట. అలాగే గొర్రెలు తినేవి ఏవైతే ఉన్నాయో అదంతా ఒక ప్లేట్లో ఒకటి పెట్టాడట. ఒక 2 రోజులు అలాగే తలుపు తాళం వేసేసి 2-3 రోజుల తర్వాత చూశాడు. చూస్తే కుక్కలన్నీ చచ్చిపోయి ఉన్నాయండి. గొర్రెలన్నీ చక్కగా పుష్టిగా తిని పడుకొని ఉన్నాయండి. కుక్కలతో వచ్చింది ఏంటంటే అవి తినవు, ఇంకొకరిని తిననీయవు. ఆహారం అలాగే మిగిలిపోయింది. ఆహారము అలాగే ఉండిపోయింది. కుక్కలన్నీ ఎక్కడెక్కడ అయ్యి అరుచుకొని కరుచుకొని కేకలు పెట్టుకొని ఒకరినొకటి గుద్దులాడుకొని పటా 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 కరుచుకొని ఎక్కడెక్కడ పడిపోయి చచ్చిపోయింది. ఒక్క ముక్క అయిన రొట్టె కూడా తినలేదు. గొర్రెలు మాత్రం వారికి ఇవ్వబడింది కొంచెం కొంచెం అందరూ పంచుకొని సంతోషంగా. ఏంటి దీనివల్ల మనకు అర్థమైందంటే, ఏమండి, మనము దేవుని గొర్రె పిల్లలాగా ఉన్నామా లేకపోతే కుక్క పిల్లలాగా ఉన్నామా అనేది కూడా తెలుసుకో. విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. ఎప్పుడు నువ్వు విస్తరించగలుగుతావు, ఎప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతావు, నీ కుటుంబం ఎప్పుడు దేవునిని అంగీకరించగలుగుతుందో తెలుసా? నీవు ఆ రొట్టె ముక్కను తీసుకొని నీ కుటుంబానికి కూడా అందించినప్పుడు, నీవు తీసుకోవడం మాత్రమే కాదు కానీ కుటుంబానికి, చుట్టుపక్కల వాళ్ళకి, అందరికీ అది అందించినప్పుడు వారు కూడా తిని తృప్తిగా ఉండగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని పిల్లలు. దేవుని ఆత్మ చేత నింపబడతారో వారే దేవుని పిల్లలు. దేవుని ఆత్మ గద్దింపునకు లోబడతారో వారే దేవుని పిల్లలు. ఈ రోజే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ నడిపింపులోనికి రా, దేవుని మాటను స్వీకరించు, దేవుని ఆత్మ చేతకు నింపబడు. దేవుని కార్యాలు చూడాలనుకున్నావు కదా, దేవుని గద్దింపునకు, ఆత్మ గద్దింపునకు, అంతరాత్మ గద్దింపునకు లోబడి జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడు. దేవుని మహత్తరకరమైనటువంటి కార్యములు నీ జీవితంలో చూస్తావు. శక్తి చేత చేయలేవు, నీ బలము చేత చేయలేవు, నీ జ్ఞానము చేత చేయలేవు. కానీ దేవుని వలన ఏ కార్యమునైనా మనము ఎదుర్కొనగలం, చేయగలం, ఏమండి, జయించగలం. స్తుతిస్తూ వారు యెరికో గోడలను కూల్చివేశారు. 7 రోజులు స్తుతించారట. 7వ రోజు 7వసారి స్తుతిస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఏదో పెద్ద స్వరం, పెద్ద శబ్దం వినిపిస్తా ఉంది. పటపట 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 గోళ్ళన్నీ పటా 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 పటా. అదే వాళ్ళు కలిసి కోల్చాలంటే ఏ 10 రోజులు, ఏ నెల రోజులు. ఎందుకంటే పెద్ద గోడ, సిటీ మొత్తం పెద్ద గోడ. వాళ్ళు ఎన్ని రోజులు పట్టుకుంటారు, ఎన్ని రోజులు గోడను కూలుస్తారు? దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని కార్యం. ఎందుకంటే దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి దేవుడు వారి ఎడల గొప్ప కార్యములు జరిగించు. మీ ఎడల కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. ఇవ్వు దేవునికి అవకాశం. దేవుని గద్దింపునకు లోబడు. ఎన్ని రోజులు నశించిపోతాం, ఎన్ని రోజులు దేవునికి దూరంగా ఉంటావు? అవకాశం ఇవ్వు, దేవుని ఆహ్వానించు, దేవుని కార్యాలు చూస్తావు.